భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల్లో నిర్మించిన టెంట్ సిటీలో దొంగలు చేతివాటం చూపించారు. సరస్వతి పుష్కరాలు ముగిసిన రోజు అర్ధరాత్రి కొన్ని వస్తువులు అపహరణకు గురయ్యాయి. 8 ఏసీ కంప్రెషర్లు, 3 కూలర్లు, బెడ్స్, కుర్చీలు దొంగలు చోరీ చేశారు. పుష్కరాలు ముగిసిన తర్వాత భద్రత లేకపోవడంతో చోరీ జరిగింది. దీనిపై నిర్వాహకులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతున్నారు. తిరుపతి, అసలు ఏమేం పోయాయి, ఏంటి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు, ఏం చెప్తున్నారు, ఎవరైనా గుర్తించారా, అసలు ఎవరు దొంగిలించారనేది ఏమైనా తెలుస్తుందా, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆ టెంట్ సిటీ నిర్వహించారు. వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ఎవరైనా ప్రభుత్వం నుంచి మంత్రులు, సీఎం లాంటి పెద్దలు ఎవరైనా వచ్చినా కూడా టెంట్ సిటీలో కాసేపు విశ్రాంతి తీసుకుని ఉండేందుకు ఈ టెంట్ సిటీని నిర్మించారు. అయితే టెంట్ సిటీ నిర్మించి చాలా ప్రత్యేకంగా మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి ఈ టెంట్ సిటీని ఏర్పాటుకు చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అయితే పుష్కరాలు ముగిసిన తర్వాత ఆ టెంట్ సిటీకి తొలగించాల్సి ఉండింది, కానీ వర్షంతో తడిసి ముద్దవడంతో కొంత ఆలస్యం జరిగింది. పుష్కరాలు ముగిసిన రోజే అర్ధరాత్రి అపహరణకు గురైనట్టు తెలిసింది. 8 ఏసీ కంప్రెసర్లు, 3 కూలర్లు, బెడ్స్, కుర్చీలు అపహరణకు గురైనట్టు నిర్వాహకులు గుర్తించారు. వెంటనే కాళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమేం పోయింది, ఎప్పుడు టెంట్ సిటీ ఏర్పాటు చేశారు, ఎప్పుడు చూశారటువంటి వివరాలను ఫిర్యాదులో నిర్వాహకులు పేర్కొన్నటువంటి పరిస్థితి వచ్చింది. పుష్కరాలు ముగిసినటువంటి మరుసటి రోజు నుండే విద్యుత్ దీపాలు కావచ్చు, భద్రత లేకపోవడం వలనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించినట్టుగా స్థానికులు చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సరస్వతి పుష్కరాలు ముగింపు అనంతరం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సరస్వతి మాత విగ్రహానికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది, కానీ అక్కడ ఆ సరస్వతి మాత విగ్రహం దగ్గర కావచ్చు, ఆ టెంట్ సిటీకి సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కడ పోలీసులు కావచ్చు, ఆలయ వాచ్మెన్లు కలిసి రాత్రి కాపలా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి, కానీ ఎక్కడ కూడా అటువంటి కొనసాగించట్లేదు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ముగిసినటువంటి వెంటనే ఈ తొలగించాల్సినటువంటి నేపథ్యంలో కొంత వర్షం కారణంగా ఈ కాటేజీలన్నీ మొత్తం కూడా ఏసీలతో ఉండడంతో వాటిని తొలగించలేకపోయారు. తర్వాత చూసిన తర్వాత నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ కు గురై దొంగలు పడ్డారు. దొంగలు ఏసీలను కావచ్చు, బెడ్స్, కుర్చీలు ఎత్తుకుపోయినట్టు పోలీసులకైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలో టెంట్ సిటీలో దొంగలు పడ్డారనే అంశం అయితే చర్చించడం మరి చూడాలి. పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తారు. ఇంకా పోలీసులు నిర్వాహకుల దగ్గర వివరాలు సేకరిస్తూ ఏమేం పేరెంట్ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఈ దొంగలు ఎవరు, లోకల్ వాళ్ళైనా లేదా ఇతరి బయటి వ్యక్తులా, లేదంటే లోకల్ సంబంధించినటువంటి సమాచారం తెలిసినటువంటి వ్యక్తులైనా ఎవరు దొంగలుగా తేల్తారో చూడాలి. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.